రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. గురువారం ఉదయం వరంగల్ నగరంలోని ఈద్గాలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలోని ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ సామూహిక ప్రార్థనలు చేశారు. నమాజ్ అనంతరం పరస్పరం అలైబలై చేసుకుంటూ రంజాన్, ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముస్లింలకు మంత్రి కొండా సురేఖ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వ పరంగా ఇచ్చే ఇఫ్తార్ విందు, రంజాన్ కానుక ఇవ్వలేకపోయామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు. سمع الله لمن حمده الله أكبر سمع الله لمن حمده الله أكبر. الله أكبر. السلام عليكم ورحمة الله. الله أكبر. الذي كان نبيا وآدم بين الوقاية والطيب نبي الحرمين إمام القبلتين وصلتنا في إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا حبيبنا نبينا مولانا محمد معدن يوم القيامة. اللهم رب ارحمهما كما ربياني صغيرا. اللهم ربنا اغفر لي. اللهم رب هب لي من الصالحين يا عزيز يا غفار. اللهم إنك عفو كريم تحب العفو فاعف وارحمنا عند الموت ولا تعذبنا بعد الموت ولا تحاسبنا يوم القيامة إنك على كل شيء فيه بحق إن الله هو الرزاق ذو القوة المتين. نصر من الله وفتح قريب. صلى الله عليه وسلم تسليما. الله رب محمد صلى الله عليه وسلم. పవిత్ర రంజాన్ సందర్భంగా మైనారిటీ సోదర సోదరీమణుల కుటుంబాలన్నీ కూడా పండుగ జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈద్గాలో వాళ్ళు ప్రార్థనలు చేసి ఈరోజుతో ఉపవాస దీక్ష వదిలిపెట్టి మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా నిష్ఠతో ఉపవాస దీక్షలు చేసి మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అల్లాహ్ను తలుచుకుంటూ మరి మా కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, మన దేశం కానీ మన ప్రపంచం కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలు మరి సమాజం కోసం ప్రార్థనలు చేసి ఒక్కటిగా ఉండి మరి ఈరోజు ఎప్పుడైతే నెలవంక కనపడుతుందో మరునాడు ఈ రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఆ పండుగ సందర్భంగా వరంగల్ ఈస్ట్ శాసనసభ్యురాలిగా ఇక్కడ వాళ్ళని కలవడానికి వచ్చి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈసారి ఎలక్షన్ కోడ్ ఉండడం వలన మేము ప్రభుత్వం తరఫున వాళ్లకు ఇఫ్తార్ కానీ బట్టలు కానీ పంపిణీ చేయలేకపోయినాము. దానికి మరి బాధగా ఉంది. రాబోయే రోజుల్లో మైనారిటీ
కమ్యూనిటీని ప్రత్యేక దృష్టితో చూస్తూ మా ముఖ్యమంత్రి గారు కూడా వారికి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక నుంచి జరగబోయే ప్రతి పండుగను కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చూసి అన్ని సౌకర్యాలు కూడా కల్పించి వాళ్లకు మరి పండుగ బాగా జరుపుకునే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం.